మొహానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగి నూనె కావాలన్నాడట వెనుకడికి ఎవడో. అలా ఉంది ప్రస్తుతం చైనా పరిస్థితి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఫుడ్ క్రైసిస్తో అల్లాడుతున్న ఆ దేశం పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ భారత్ సహా ఇతర దేశాలతో కయ్యానికి కాలుదూవుతోంది. అంతేకాదు మా దేశంలో ఆహార సమస్య ఏదీ లేదు, ఆల్ ఈజ్ వెల్ అంటూ అక్కడి మీడియా అబద్ధాలు బొంకుతోంది. పైగా యుద్ధం అంటూ వస్తే 1962 నాటి సీన్ రిపీట్ అవుద్ది అంటూ రెచ్చగొడుతోంది. కానీ నిజానికి యుద్ధం పరంగా ఆహార పరిస్థితి పరంగా చైనాలో ఉన్న సీన్ వేరు, డ్రాగన్ కంట్రీ బయటకు ఇస్తున్న కలరింగ్ వేరు. మరి ఉన్న నిజాలను కప్పిపుచ్చి కన్నింగ్ చైనా ప్రదర్శిస్తున్న మేకపోతు గాంభీర్యంపై స్పెషల్ స్టోరీని ఇవాల్టి స్పాట్లైట్లో చూద్దాం. శరణమంటూ ఓవైపు శాంతి వచనాలు పలుకుతూనే రణానికి మాత్రం అన్నీ సిద్ధం చేసుకుంటూ సరిహద్దు వద్ద ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది చైనా. మరి యుద్ధానికి సిద్ధమంటూ కయ్యానికి కాలుదూతున్న చైనా నిజంగానే యుద్ధం వస్తే మన దేశాన్ని తట్టుకుని నిలబడగలుగుతుందా? ఆయుధం ఉపయోగిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి అంటూ పవర్ఫుల్ డైలాగులు వేస్తున్న డ్రాగన్ కంట్రీకి ఉన్న ఆర్మీ పవర్ ఏంటి? పర్వతాల్లో యుద్ధం చేసే ప్రావీణ్యం కలిగిన మన సైనిక శక్తిని తట్టుకుని నిలబడగలుగుతోందా? మన దేశం ఇచ్చిన వాణిజ్యపరమైన షాక్కే విలువిల్లాడుతున్న చైనాకు కథన రంగంలో మన దేశానికి ఎదురొడ్డి నిలబడగలిగేంత సత్తా ఉందా? ఓసారి చూద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధమూ జరిగింది. మరి మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు? ఉత్తర కొరియా, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు మూడో ప్రపంచ యుద్ధం తప్పదన్న ప్రచారం జరిగింది. ఆ మాటకొస్తే భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల సమయంలోనూ మూడో ప్రపంచ యుద్ధం గురించి చర్చ జరిగింది. అయితే ఒకప్పుడు ప్రపంచ యుద్ధం పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరినా అది ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు. అదే జరిగితే ప్రపంచ వినాశనమే. ఈ ప్రపంచ యుద్ధమంటూ జరిగితే ఈ భూమి మీద మానవ జాతి నశించిపోవడం ఖాయం. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే ఒకరిని ఒకరు బెదిరించుకోవడం తప్ప అంతకు మించి యుద్ధం అనే స్థాయికి పరిస్థితులు వెళ్లబోవు. కానీ ఇప్పుడు భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మరోసారి మూడో ప్రపంచ యుద్ధం గురించి చర్చ జరుగుతోంది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి అంటూ అగ్రరాజ్యం అమెరికా పదే పదే చెబుతోంది. చైనా మాత్రం ఓవైపు చర్చల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా నటిస్తూనే మరోవైపు కయ్యానికి కాలు దువ్వే పనులు చేస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది. ఇక భారత్ ఎప్పుడూ ఇంకో దేశంపైకి తనంతట తానుగా యుద్ధ వ్యామోహంతో దూసుకెళ్లే పరిస్థితులు ఉండదు. కానీ అట్నుంచి కవ్వింపు తగ్గకపోతే బుద్ధి చెప్పే విషయంలో భారత్ అసలేమాత్రం రాజీపడదని పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్తోనే కాదు, అంతకుముందు జరిగిన చాలా సంఘటనలతో నిరూపితమైంది. ఇక తాజాగా చైనా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకుంటూ యుద్ధమంటూ వస్తే దెబ్బకు దెబ్బ తీయడానికి మేం సిద్ధమన్న హెచ్చరికలను జారీ చేస్తోంది. నిజానికి తాజా పరిణామాల విషయానికొస్తే చైనా మాత్రం ఈసారి ఇంకాస్త ఎక్కువగానే అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఓ పక్క పాకిస్తాన్ని రెచ్చగొడుతోంది, ఇంకో పక్క నేపాల్ని భారత్ మీదకు ఎగదోస్తోంది. అంతేనా, బంగ్లాదేశ్తో పాటు శ్రీలంకతోనూ తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని భారత్కి వ్యతిరేకంగా పావులను కదిపేందుకు కుయుక్తులు పన్నుతోంది. కానీ భారత్ ఈ తాటాకు చప్పుళ్లకు భయపడబోదు. చైనా దూకుడికి ఎలా కళ్ళెం వెయ్యాలో భారత్కి బాగా తెలుసు. లడాఖ్లో చైనా ఓవర్ యాక్షన్ చేస్తే దానికి ధీటుగా బదులిచ్చింది మన సైన్యం. ఆయుధం ఉపయోగిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి అని చైనా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంటే సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా డీల్ చేయడానికి వీలుగా తన ఏర్పాట్లను తాను చేసుకుంటోంది. నిజానికి యుద్ధమంటూ వస్తే ఇరు దేశాలకి నష్టమే. ఇందులో ఇంకో మాటకు తావులేదు. రెండు న్యూక్లియర్ వెపన్స్ కలిగిన దేశాలే కాబట్టి నష్టం అనూహ్యమైన స్థాయిలో ఉంటోంది. యుద్ధమంటూ జరిగితే 135 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశం వాణిజ్య పరంగా చైనాకి ఎంతో అవసరం.
ఆ వాణిజ్య కోణంలో భారత్ కనుక దెబ్బ కొట్టడం ప్రారంభిస్తే కాళ్ల బేరానికి చైనా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్ అని నినాదిస్తున్న భారతావని ఈ విషయాన్ని కాస్త సీరియస్గా తీసుకుంటే చైనా దిగి రావడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. యుద్ధమంటే ఈ రోజుల్లో ఆయుధాలతో కాదు, వాణిజ్య అంశాలతో కూడా చేయొచ్చు. ఇప్పటికే చైనాతో ఈ రకమైన యుద్ధానికి దిగిన భారత్ మన తడాకా ఏమిటో డ్రాగన్ దేశానికి రుచి చూపించింది. పలు చైనా యాప్లపై భారత్ విధించిన నిషేధంతో కక్కలేక మింగలేక అన్న చందంగా డ్రాగన్ దేశం అల్లాడిపోతోంది. జాతీయ భద్రత, అంతర్గత సమాచారానికి ముప్పు వంటి కారణాలతో కేంద్రం పబ్జీతో సహా 118 చైనా యాప్లపై నిషేధం విధించింది. కాగా వివిధ దశల్లో ఇప్పటి వరకు మొత్తం 224 చైనా యాప్లను కేంద్రం బ్యాన్ చేసింది. చైనాకు దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాంక్ అయ్యింది. నిజానికి చైనా యాప్లపై కేంద్రం విధించిన నిషేధం ఆ దేశ వాణిజ్య రంగాన్ని షేక్ చేసిందనే చెప్పాలి. భారత్ తీసుకున్న నిర్ణయం తమ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో చైనాకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అయితే ఇతర దేశాల ముందు తక్కువ కావడం ఇష్టం లేని చైనా మాత్రం ఎప్పటిలాగానే పైన గంభీరమైన మాటలు మాట్లాడుతూ లేని దర్భం చూపించాలని ఆరాటపడుతోంది. భారత ప్రభుత్వం తమ యాప్లు నిషేధించడంపై డ్రాగన్ కంట్రీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తమ దేశ యాప్ల నిషేధించిన ఇండియా చైనాకి చెందిన ఇన్వెస్టర్లు, సర్వీస్ ప్రొవైడర్లు చట్టబద్ధ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించింది. భారత ప్రభుత్వ చర్యని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, యాప్ల నిషేధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. ఇక ప్రత్యక్ష యుద్ధం చేయాల్సి వచ్చినా చైనాకి సమాధానం చెప్పడంలో మన దేశం ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. ఇప్పటికే భారత్ చైనా సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో భారత సైన్యం కీలక పురోగతిని సాధించింది. డ్రాగన్ దళాల రాకను ముందే పసిగట్టి మెరికల్ లాంటి స్పెషల్ ఫ్రాంటియర్ దళాలు రంగంలోకి దిగి ఎత్తైన ప్రాంతాలను కైవసం చేసుకున్నాయి. దీంతో యుద్ధమంటూ జరిగితే భారత దళాలదే పైచేయి అవుతోందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మంచు కొండల్లో సవాళ్లకు రెడీ అనే విధంగా నిప్పు కణికల్లాంటి స్పెషల్ ఫోర్స్ టీం రెడీగా ఉంది. నిజానికి 1962లో చైనాతో యుద్ధం అనంతరం స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. టిబెట్ ను చైనా ఆక్రమించుకున్న అనంతరం వేలాది మంది టిబెటన్లు భారత్లోకి శరణార్థులుగా వచ్చారు. వీరిలో కొంతమందితో స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ దళంలో టిబెటన్లు, గూర్ఖాలు మాత్రమే ఉంటారు. ఈ దళంలో భారత సైన్యం ఉండదు. నేరుగా ప్రధాన కార్యాలయంలోని కేబినెట్ సచివాలయం ఆదేశాల మేరకు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యుద్ధమంటూ వస్తే టిబెట్తో పాటు లదాఖ్ ప్రాంతంలో యుద్ధం చేయడమంటే సామాన్యమైన వ్యవహారం కాదు. అయితే టిబెటన్లు ఇక్కడి వారే కావడంతో ఆ వాతావరణం వారికి అలవాటయ్యింది. దీంతో పర్వత ప్రాంతాల్లో ఎలాంటి ఆపరేషన్లైనా సులువుగా నిర్వహించే సత్తా వారికి సొంతం. దీన్ని దృష్టిలో ఉంచుకొని 1962లో మేజర్ జనరల్ సుజాన్ సింగ్ ఉబాన్ ఈ దళానికి రూపకల్పన చేశారు. తొలినాళ్లలో అమెరికా నిఘా సంస్థ CIA వీరికి శిక్షణ ఇచ్చింది. అక్కడి పర్వత ప్రాంతాలు, లోయలు వీరికి కొట్టిన పిండి కావడంతో యుద్ధంలో వీరిదే పైచేయి అవుతోంది. అందుకనే చైనా దళాలు వీరిని ఢీకొట్టడానికి ముందు వెనుక ఆలోచిస్తాయి. ఈ బెటాలియన్లను వికాస్ పేరుతో పిలుస్తుంటారు. కోవర్ట్ ఆపరేషన్లో వీరు ఆరితేరినవారు. కఠినమైన శిక్షణలో రాటుదేలి విధుల్లో ప్రవేశిస్తారు. ఈ ఫోర్స్కు పలు ఆపరేషన్లలో కీలక పాత్ర ఉంది. బంగ్లా విముక్తి పోరాటంలో జరిగిన ఆపరేషన్ ఈగల్, పంజాబ్లో ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఏరివేతకు నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్, పాక్ నుంచి సియాచిన్ స్వాధీనం కోసం జరిగిన ఆపరేషన్ మేఘ్దూత్, కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ విజయ్ తదితర కీలకమైన ఆపరేషన్లలో ఈ దళాలు తమ సత్తాను చాటాయి. ఇక ప్రత్యక్ష యుద్ధం విషయానికొస్తే మతోన్మాదంతో ఊగిపోతున్నట్లుగా కలరింగిస్తున్న చైనాది అంతా పైకి డాంబికమని చెప్పుకోవాలి. ఎప్పుడో గతం గురించెందుకు, మొన్నటికి మొన్న ఏం జరిగింది? గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికులు కొట్టుకుంటుంటే మనోళ్లు 20 మంది చనిపోతే వాళ్లు 43 మంది కన్నుమూశారు. కాల్చుకోలేదు, తుపాకీ వాళ్లేదు. ముష్టి ఘాతాలు, తోపుళ్లు, పిడిగుద్దులతోనే చంపుకున్నారు. మనోళ్లు మొదట నెమ్మదించినా ఆ తర్వాత రెచ్చిపోయి రెట్టింపు సంఖ్యలో చైనా సైన్యాన్ని మట్టుబెట్టారు. ఇక్కడ తెలుసుకోవలసింది మన దృఢచిత్తం. చైనా తిండి వేరు, మన తిండి వేరు. వారి ఆర్మీ శిక్షణ వేరు,
మన ఆర్మీ శిక్షణ వేరు, వారి సంకల్పం వేరు, మన సంకల్పం వేరు. వారు కమ్యూనిస్టు పార్టీ వ్యక్తి జిన్పింగ్ కోసం పోరాడితే మన వాళ్ళు దేశం కోసం పోరాడతారు. అంటే యుద్ధంలో పాల్గొనే సమయంలో సైనికుడి మధ్యలో మెదిలే ఇన్ని ఆలోచనలను పోల్చి చూస్తే మన సైనికుల మానసిక పరిస్థితి చాలా దృఢంగా ఉంటుంది. ఇంకా విషయం ఏమిటంటే చాలా ఏళ్లుగా డ్రాగన్ సైన్యానికి పెద్దగా పనిలేదు. పుష్టిగా తినడం, ఆపై శిక్షణ తీసుకోవడం అంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే చైనా సైన్యం ఈ మధ్యలో బాగా విశ్రాంతిలో ఉంది. వారికి గడిచిన 4 దశాబ్దాలుగా పెద్దగా పనిలేదు. పైగా అప్పుడెప్పుడో 1979లో వియత్నాంతో యుద్ధమే చివరిది. ఆ తర్వాత ఆయుధాలనేవి ముట్టుకోలేదు. మధ్యలో ఆయుధాలు, రక్షణ పరికరాలు భారీ బడ్జెట్ కేటాయింపులతో తెచ్చుకుంటున్నప్పటికీ యుద్ధాల్లో పాల్గొనలేదు. కానీ మన సైన్యం నిత్యం పోరాటాలతో మంచి ఫామ్లో ఉంది. అటు పాక్ ఉగ్రవాదులతోనూ, ఇటు పాకిస్తాన్తో మధ్యలో తలపడుతూనే ఉన్నారు. అందుకే మనోళ్లకు నిత్యం యుద్ధ శిక్షణ ఉంటోంది. ఫుల్ రైజింగ్లో 24 అవర్స్ ఫుల్లీ లోడెడ్ గన్స్తో శత్రువుల గుండెల్లో తుపాకీ గుళ్లను దించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ఈ రకంగానూ మనోళ్లదే పైచేయిగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా యుద్ధానికి దిగే అవకాశాలు తక్కువే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధమంటూ చైనా చెబుతున్న మాటలన్నీ మేకపోతు గాంభీర్యాలే అన్నది పరిశీలకుల మాట.